ఇక విద్యా విజ్ఞాన సంస్థ పేరు పెట్టడంపై రాజకీయ రగడ. మొన్న మల్లన్న నేడు జనసేన ప్రభుత్వ నిర్ణయాలపై పెరుగుతున్న ఆ అభ్యంతరాలు. సనత్ నగర్ వైద్య విజ్ఞాన సంస్థకు మర్రి చెన్నారెడ్డి పేరు నిర్ణయంపై దుమారం. కంజర్ల శంకర్ యాదవ్ లేదా పీజీఆర్ పేరు పెట్టాలని జనసేన విజ్ఞప్తి. సామాజిక న్యాయం స్థానిక గుర్తింపుపై కొత్త చర్చ. ప్రభుత్వ నిర్ణయంతో రాజకీయ వేడి మరింత పెరిగింది అని చెప్పుకోవచ్చు. సనత్ నగర్లో ఎందుకు పేరు పెట్టడం లేదు? సనత్ నగర్ తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థకు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుసగా రాజకీయ పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేయగా తాజాగా తెలంగాణ జనసేన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం పంపి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. నువ్వు ఏదన్నా తీసుకోండి, రెడ్డి పేరు పెట్టుకోవాలి. మనం రెడ్డి వర్గాలకు 100 ఎకరాల భూమి ఉండాలి, మినిమం 10 ఎకరాల భూమి ఉండాలని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నా జయశంకర్ సార్ పేరేటివే, నా బెల్లి లలితక్క పేరేటివే, వీళ్ళు లేరానే? మా మారోజు వీరన్న పేరేటివే, వీళ్ళు లేరానే? మా గద్దరన్న పేరేటివే, తెలంగాణ ఉద్యమాన్ని రూతలుపించిన నా గద్దరన్న పేరు గుర్తు రాలేదా నీకు? కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు గుర్తు రాలేదా నీకు? వీళ్ళందరూ లేరా? హైదరాబాద్లో లీడర్లే లేరా? ఇలా అనడంలో తప్పేం లేదు. గట్టిగానే కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు భయపడాలి? ఎవనికి భయపడాలి? ఎవని కోసం భయపడాలి? పుట్టిందో ప్రాణం, సచ్చేదో ప్రాణం, గంతే, అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు వాస్తవంగా ఏమవుతుంది దీంట్లో? మల్లన్న క్వశ్చన్ చేసేదాకా ఎవనికి సోయే వస్తలేదే. శ్రీ చైతన్య కాలేజు నారాయణ కాలేజీల పైన ఏ నాయకుడైనా పోయి క్వశ్చన్ చేసిండా అనే కాలేజీ లోపలికి పోయి? ఒక నా కొడుకు ఎమ్మెల్యే అనేటోడో, ఎమ్మెల్సీ అనేటోడో, మంత్రి అనేటోడో, ఎంపీ అనేటోడో ఒక్కడన్నా పోయి క్వశ్చన్ చేసిండా? మల్లన్న తప్ప ఎవడన్నా పోయిండా? అని ఒక్క నా కొడుకన్నా పోయిండా? ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్డ్ అయిన ఆర్టీసీ బెనిఫిట్స్లు ఎవరా నాయనని బస్ భవన్ ముందు మొన్న చేసింది మల్లన్ననే కదా. మరి ఈ బీజేపీలు ఎడవన్నారు, ఈ బీఆర్ఎస్లు ఎడవన్నారా? ఇటువంటి దానికి మనం మద్దతు ఇవ్వద్దు. ప్రజాకోణంలో ప్రజా ఉద్యమాలను మనం అణచాలి. ఈ దిక్కుమాలిన ఖమ్మ మీడియా, ఆంధ్ర మీడియా పెట్టుకొని అణచాలి. మనం ఆ వార్తలే కనిపించొద్దు మనకు. ఇప్పటికైనా మారండి. ఈడ కూడా జంజీ ఉద్యమం రాబోతుంది త్వరలో.